హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. వర్షం అయితే పొద్దున్న నుంచి పడుతూనే ఉంది. తడిపినట్టుగా వాన, పడినట్టుగా వాన. ఎలాగుంది నా రైమింగ్? బాగుందా? నచ్చితే లైక్ చేయండి. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా కొంచెం పెద్ద బాగుండు. ఇంకా బుజ్జిగాడు ఏమో చక్కగా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా నేను అక్కడ దేవుడి మూల పెట్టిన టీపాయ్ అయితే చక్కగా ఆడుకుంటున్నాడు. చాలా హ్యాపీ నాకైతే. ఓకే, హాయ్ చెప్పి అందరికి గుడ్ మార్నింగ్. ఏటి పెట్టాలి? తిరగలేసి పెట్టు. ఆ కప్పు చిన్న కప్పులోనే వాటిల్లో పెడితే సరిపోతుంది. అంతే, ఆడుకో. ఎక్కడ పెడతావు? సర్కిల్లోనా? రివర్స్లో తిప్పాలి. ఇదిగోండి, హ్యాపీగా ఆడుకుంటున్నాడు వాడైతే. ఇటు పక్క అయితే గోధుమ ఉప్మా అయితే చేస్తున్నాను. రెడీగా చేశాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలన్నీ రెడీగా పెట్టుకున్నాను. నూనె మరిగితే పోపు పెట్టుకోవడమే. నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి. మరిగిలోనే నూకేద్దామని ఇంకా పెట్టేశాను ఇంకో పొయ్యి మీద. ఇది పని చేయదు, మధ్యలో ఎక్కడ ఆగిపోద్దో తెలీదు. ప్రస్తుతానికి వేపుతున్నాను. నూకైతే మా ఆయనకి ఫేవరెట్ ఉప్మా. ఏపిన కన్నా మామూలుగా చేస్తాను చూడండి, అలా వేసేసి వాటర్ ఉప్మా అంటే భలేగా ఇష్టము. ఇది ఇలా చేసినప్పుడు మా ఆయన గుర్తొస్తారు. ఎందుకంటే అతనికి చాలా ఇష్టం వాటర్ ఉప్మా అంటే గట్టిగా ఉండకూడదు, వాటర్లా ఉండాలి. నేను కూడా చాలా రోజులైంది చేసి ఇలా చేస్తున్నాను. బుజ్జిగాడి గురించి స్పెషల్గా ఇది చేస్తున్నాను. ఎందుకు స్పెషల్ అంటే ఆడికి బాత్రూమ్కి ఇబ్బంది అయితే ఇది పెడితే కొంచెం క్లీన్ అవుతుంది ఆ ఉద్దేశానికి. ఎందుకంటే నా కడుపులో ఉన్నప్పుడు నేను తిన్నప్పుడల్లా నాకు వాంటింగ్స్ అయిపోయి ఎక్కువ మోతాదులోనే అయిపోయి ఓకే ఇదేదో బాగున్నట్టుగా ఉంది. మనకి కూడా ఇదే ప్లాన్ చేసిన కడుపు ఇబ్బంది అయినప్పుడు చుట్టూలో గోధుమ గొప్ప చేస్తాను. వాటితో పాటు మేమో తినచ్చే కదా అని ఉద్దేశంగా చేస్తాను. ఇంకోటి చెప్తున్నాను, నిన్న రాత్రి ఇదే డ్రెస్లో కనిపించాను. ఎవరు ఏటో అనుకోకండి, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు, అందువల్ల ఇలా కనిపిస్తున్నాను. కూడా అయిపోయింది. చల్లగైపోతే బుజ్జిగడ కూడా ఇస్తాను. ఇటు పక్క అయితే అన్నంకి పెట్టాను. ఎందుకు అనుకుంటున్నారా? వెళ్ళినట్టుగా అయితే మనకు వచ్చినట్టు లేట్ అవుతుందని భయంకి పెట్టాను. మినీ డైనింగ్ టేబుల్ బుజ్జిగడికి ఇలా పనికొచ్చింది. టీ పాయిడికి డైనింగ్ టేబుల్ లాగా నీట్గా దీపం అయితే పెట్టేశాను. పూలు అయితే కొంచెమే పెట్టాను. ఎర్ర పూలు అయితే ఉంచాను నేను ఫ్రిడ్జ్లోన. ఆ టైంకి పూజ చేసుకోవచ్చు కదా, 108 పూజలైనా జాగ్రత్త దాచుకున్నాను. కొన్ని ఏమో మొగ్గలైతే తెంపేశాను, నీటిలో అయితే వేసేసాను. అవి రేపు పేలిపోతాయి. ఇంకా పొద్దున అవే ఉంటున్నాయి. నాకు బుర్రలు అయితే తెంపిలి, పువ్వులు నీటిలో పడి బాక్సులు స్టోర్ చేసుకొని ఆ టైంకి పూజ చేయాలి. అలాగైనా మనసంతా సంకల్పంతో ఉన్నాను. మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాను. నేను ఎలా చేశాను కామెంట్ చేయండి. పూలనేవి తెల్ల పూలన్నీ కొంచెం దాచాను. ఆ టైంకి కొంచెం ఫోటో పెద్దది కొంటాను, దండ కుప్పుతాను ఉద్దేశానికి పూలన్నీ ఉంచేసాను. మిగతా పూలని ఉన్నవే అలాగా అలంకరించాను. మీకు కొన్ని ఇప్పుడు నా గురించి అయితే వేసుకున్నాను. వాసన అయితే ఈ వాసన అతను చాలా టేస్ట్గా ఉంది. ఇది తిన్నంతసేపు మా ఆయన గుర్తొస్తారు. వీళ్ళ గురించి మా ఆయనకి ఇష్టం, కానీ అంతా బాగుంటుంది. కానీ గట్టిపోద్ది అంటారు. పల్చగా వాటర్ అడుగుతా నా పొర తినేసి కిచెన్లోకి వచ్చేస్తారు. అలాగన్నప్పుడు కొద్దిగా ఒకసారి కోపం వచ్చేది, ఒక్కోసారి నవ్వు వచ్చేది. ఏంటి ఎంత ఎదిగారు, ఒక బిడ్డకు తండ్రి అయ్యారు, కానీ ఆ చిన్నపిల్ల మనసుతో పోలేదని నేను నవ్వుకుంటాను. బయటకు వెళ్తే బయటికి చెప్తే ఇదైపోతారు కదా అని చెప్పను, గొప్ప అయిపోతారు అనేసి. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇద్దరిది. బుజ్జిగాడు కొంచెం గేరెక్కిపోయి పడుకుని పోయాడు. పాలు పెట్టలేదు సారీ, ఇంకా పెట్టాను ఇంటికి తాగిసి పెడదామని. నేను కూడా కొంచెం గేరెక్కిపోయాను, ఇష్టంగా తినేసాను. చాలా రోజులైంది కదా గోధుమ ఉప్మా తినేసాను కొంచెం. ఇంకా అన్నం అయిపోయిందిలేండి. వెళ్దాం అనుకున్నాం, కానీ వాడికి ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంకి వెళ్ళలేదు. మరి చెప్తే అంటారా అనేసి మరి చెప్పట్లేదు. వాడికి కడుపు ఇంకా ప్రాబ్లం తీరలేదు. ఒక తీరితే వెళ్దామా అనే ఉద్దేశంగా అన్నీ ఎక్కడొక్కడ ఎత్తిపెట్టుకునే ఉన్నాను. ఇంతవరకు సూచనలు ఎట్లేవు. వెళ్ళామనుకోండి రిస్క్ అయిపోద్ది. అక్కడ అందరూ ఉంటారు, షేమ్గా ఫీల్ అవుతాడు. వీడు కూడా మొన్నటికి కూడా షేమ్గా ఫీల్ అయ్యాడు. అందరూ చూశారు, అలా అన్నారు, వాసన అన్నారని కొంచెం బాధపడ్డాడు ఆడైతే ఆ రోజు. అందుగురించని మళ్ళీ ఆ రిస్కుల పని మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అనే ఉద్దేశానికి నేనైతే వెళ్ళట్లేదు. ఇంకా అన్నం అయితే అయిపోయింది. కొద్దిగా చారు చేసేస్తాను. రాత్రి కూర ఉంది, వంకాయ చిన్న బంగాళదుంప కొద్దిగా కూర ఉంది. అందుకొంచెం కూరగా పనికి వస్తుంది. చపాతీ కూరకి మామూలు కూరకి పనికి వస్తుందని నేను ఎక్కువ కూర ఉండాను నేనైతే. మరి ఇప్పుడు వండుకునే పని కూడా లేదు. ఇంకా సాయంత్రంకైతే మొక్కజొన్న దోశ చేయమన్నాడు. చెయ్యి తింటాను అంటే మామూలుగా కంకిలు చూసాడు. జొన్నపట్టు అయితే కంకిలు మా ఆయన కూరగాయలు తెచ్చారు. నేను డ్యూటీ ఊరు వెళ్ళే ముందు మొక్కజొన్న పొట్లు 2, తర్వాత చిక్కుడు
మామిడికాయలు, తర్వాత ఆగారకాయలు, ఉల్లిపాయలు, టమోటాలు, కొన్ని వస్తువులు తెచ్చారు. ఏమైనా నేను లేట్ అయితే పనికి వస్తాయి కదా, ఇక లంచ్ బాక్స్కి పెట్టినాను కొన్ని ఉద్దేశానికి. ఇంకా వెళ్ళాను అని మ్యాటర్. నా టీ సలగా అయిపోద్ది, తాగేసి ఇలా కంటిన్యూ అవుతుంది. అయితే పాలు ఇచ్చాను తాగమని, తాగినాను. భోజనం 1 గంట నాకు తింటాం కదా, ఇలా పాలు తాగన్నాను కడుపుకుంటుంది అనేసి. ఇంకా మా ఆయన అయితే నిన్న నాకు ఎక్కడ కష్టం వచ్చేదని అతనే బట్టలన్నీ వాష్ చేస్తారు, అదే మిషన్ వేస్తారు, ఆరబెట్టారు. ఇప్పుడైతే మడత పెట్టేసాను అనుకుని ఒక పని అయిపోద్ది. పేరు తీసుకొని ఎక్కడొక్కడ పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది నాకు. ఎవరి వాళ్ళకి మొత్తం బట్టలు అన్నీ మడత పెట్టాను. చూడండి ఎంత దొంతు వచ్చిందో, మా ఆయన బట్టలు సగం దొంతు. ఎందుకంటే ఎంత దొంతు రాపోను. విజయవాడ వెళ్ళినప్పుడు బట్టలను తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు బ్యాగ్ ఉంచుతారు. అక్కడ ఒక అబ్బాయి అయితే ఇక్కడికి వస్తాడు, మళ్ళీ రిటర్న్ ఇప్పుడు పింటూ అని అబ్బాయి మళ్ళీ బట్టలని తెచ్చాడు. కొత్త బట్టలు అన్నీ మంచి బట్టలే, అవన్నీ నేను వాషింగ్ వేసాము. అందువల్ల దస్త అయితే పెరిగింది. ఇవ్వండి ఎన్ని ఒకటి ఉన్నాయంటే. ఇంకా నా చారు అయితే మరుగుతుంది ఇటు, అవి పేరు చేసి ఒక పని అయిపోద్ది. ఇప్పుడైతే భోజనం అయితే స్టార్ట్ చేసిన, టైం అయితే 2 అయిపోయిందండి. అలా పనులు ఉన్నాయి, ఎక్కడొక్కడ ఎత్తి పెట్టుకొని నెమ్మదిగా తినొచ్చులే అనే ఉద్దేశానికి ఇంకా ఇప్పుడు తింటున్నాం మేము. అలా అనుకోండి లేరు కదా, బోరుగుంది మాకు కూడా. ఏటి ఉంటున్నామంటే ఉంటున్నాం అలాగుంది. మాకైతే కొంచెం ఇదిలాగా చిరాకుగా ఉంది. ఒక్కొక్కసారి కోపం వచ్చి అతను ఇది చేస్తే ప్రవర్తన చూసి కోపం వచ్చేది. ఆ టైంకి వస్తే కానీ గబుక్కుని లేకపోయినా ఇదిలాగా ఏదో ఇంకా మైండ్ అంతా డిస్టర్బ్గా అనిపిస్తుంది నాకైతే. ఏదో ఉన్నాము కాసిన ఇంకేమన్నా ఏదైనా ఉంటేనే అది హ్యాపీ అండి. ఎదురుగానే కనిపిస్తేనే హ్యాపీ. దూరంగా ఉన్నామే, నేను ఉండలేను, నా కొడుకు ఉండలేడు. ఎందుకు చెప్పేస్తున్నాను, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. బుజ్జిగడికి పడుకొని లేపేసి నేను ఎక్కడొక్కడ ఎత్తి పెట్టుకొని ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా బుజ్జిగడికి డ్రెస్ చేంజ్ చేసుకొని నీట్గా, ఇంకా ఆయిలింగ్ చేయలేదు, ఆయిల్ రాయలేదు. బుర్రకైతే రాసిస్తే కొంచెం నీట్గా ఉంటాడు. నేనైతే ఫుల్గా మెత్తేసాను ఆయిల్ అయితే. అంటే లైట్గా చిన్న తలనొప్పిలాగా అనిపిస్తుంది. నా కొడుకు ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఎందుకు ఏటైతే నాకైతే తెలియదు. ఎందుకు నానా ఏటి కావాలి చెప్పు, ఏటి కావాలి? అదే డల్గా ఉన్నామే, ఏటి కావాలి చెప్పు. అలాగే ఉండిపోయాడండి బొమ్మలాగా, ఎందుకో ఏటో తెలియదు. ఒక్కొక్కసారి అలా ఉండిపోయి దాకా భయం వేస్తుంది. ఇంకా వేడి టీ తాగుతున్నాను. ఇంకా మొక్కజొన్న అట్లు చేద్దాం అనుకున్నాక మనం చేయదలుచుకోలేదు. ఎందుకంటే రేపటికి టిఫిన్కి అవుతుంది, ఇప్పుడు చేస్తానంటే ఇప్పుడే తినేస్తాను అంటాడు. ఇప్పుడు రాత్రికి తినేస్తాను అన్నాడు. ఆ భయంకి చేయలేదు. అన్నం వండిపోద్ది, అన్నం ఇద్దరికి సరిపోయినంత అన్నం ఉంది, చారు ఉంది. ఇంకోటి అయితే ఆగరికాయలు కూర వండుతాను. చక్కగా చారు వేసుకొని నైట్ తినేవచ్చు. ఇంకా టీ తాగేసాక టీ గిన్నె మధ్యాహ్నం ఉంటే ఇక్కడ కంచం గిన్నె క్లీన్ చేసేస్తాను అనుకోండి. ఇంకేం లేనట్టుగా పని అంతా కంప్లీటే. ప్రస్తుతానికైతే టీ తాగేస్తుంది. అవి ఆగరికాయలు కట్ చేసినాడు. ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటి అంటే దీంట్లో రైలేస్తే ఎంత బాగుంటుందని గుర్తొచ్చింది. అది మీతో షేర్ చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి ఎప్పుడు కడుపుతున్నాను కదా, డెలివరీ అవ్వలేదు, ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అయిపోయింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. నాకు జాయిన్ అయినప్పుడు ఇంజక్షన్లు బాగా ఎక్కువ వేసారులేండి, చాలా ఎక్కువ, విపరీతంగా ఈ చేయికి ఆ చేయికి ఇంకా తేడా లేకుండా రోజుకో ఇంజక్షన్ వేశారు. నరకం చూశాను నేను. అప్పుడు నోరంతా గడ్డిలాగా ఉంటుందని అమ్మ అయితే కూర తెచ్చారు. అప్పుడు మా ఆయన ఉన్నారు, అమ్మ కూడా ఉంది సపోర్ట్. కంటే కొద్దిగా హెవీగా అయిపోయాను, లావు ఎక్కిపోయాను. కాలు అనేవి లూజ్ అంటే ఎవరికైనా కాలు పొంగిపోతే మెత్తగా ఉంటాయి కదా, నాకు అలా రాడ్లా ఉన్నాయి బరువు. నాకు నేను ఎత్తుకోలేకపోయి, నేను లేగలేకపోయినా, అంతలాగా అయిపోయేదాన్ని. ఇంకా ఆ రోజు కూర రొయ్యలు, మునక్కాడ, ఆగరకాయలు కూర తెచ్చింది. రొయ్యలు తినకూడదు అన్నారనేసి లాస్ట్లో కొంచెం మా ఆయన కూర అంతా తినేసి లాస్ట్లో జ్యూస్ అన్నం కలిపింది. ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతాను. నేను అప్పుడు వీడియోలు ఏం తీయలేదు కాబట్టి, అప్పుడు ఏం తెలియదు కాబట్టి ఆ మెమరబుల్ ఏట్లేవు. ఆ తర్వాత డెలివరీ తర్వాత కూడా ఏం తీయలేకపోయాను. బుజ్జిగడు ఎలాగా ఏటాడు, మూమెంట్లు ఏంటి, అటు ఎలా నవ్వేవాడు, రాత్రంతా మేము ఎలా కాపలా ఉన్నామని అవన్నీ నాకు ఇప్పుడు అనిపించింది.
అయ్యో ఆ క్షణం తీసినా బాగును, మెమొరబుల్గా నాకున్ను, నాతో పాటు ఇప్పుడు ఉన్నారు కదా మీ వ్యూవర్స్, ఆలోచూద్దరు కదా బుజ్జిగాడు ఎలాగుండేవాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఎంతలా ఉండేవాడు అనేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయ్యో 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 అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా ముద్దుగుండేవాడు, చూస్తే ఇంకా ఇంకా చూడాలనిపించినట్టుగా పడుకుండేవాళ్ళం కాదు. నేనైతే మా కన్నోరింట్లో ఉన్నప్పుడైతే కాపలా అలా ఉండిపోయాను. అటు నవ్వినప్పుడు, కళ్ళు ఎత్తినప్పుడు, 3వ నెలకైతే నేను ఎలా అటు తిరిగినప్పుడు అటు చూసేవాడు, ఇటు చూసేవాడు. అవగాహన అప్పుడే అంటే ఇది మా అమ్మ అని అంత మైండ్తో చూసేవాడు. కళ్ళకి ఎటు తిప్పుతాడు నాకు తెలియలేదు ఫస్ట్. తర్వాత మా అమ్మకి అడిగాను, అమ్మ ఎందుకు అమ్మ ఇలా తిప్పుతాడంటే తెలుస్తుంది అమ్మ మనకి ఒక్కోటి, అమ్మ నువ్వని నాన్న అతనని తెలుస్తుంది కాబట్టి చూస్తున్నాడు అమ్మ అని. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది, ఈ క్షణం అనిపిస్తుందని వీడియో తీస్తున్నాను. ఏంటని అయ్యో ఆ రోజు ఆ మూమెంట్స్ అన్నీ లేవు కదా, మెమొరబుల్ లేవు కదా, చాలా బాధపడుతున్నాను. ఒక్కొక్కసారి చాలా బాధపడతాను నేనైతే. ఆ టైంలో ఉన్న బాను, ఆ టైంలో నాకు తెలీదు యూట్యూబ్ది ఏం తెలీదు. అందుకని అమ్మ, అన్నయ్య, నాన్న, మా ఆయన అనుకునే ఉండేదాన్ని. నాకు ఏం తెలియదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఒక వంట చేసిన ఆవుల దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకొని నేను ప్రాక్టీస్ చేసుకొని అది సక్సెస్ఫుల్గా వస్తేనే నేను వీడియోలో పెడతాను. అందుగురించి అని ఇంకా అది ఇది కట్ చేయగానే నాకు అదే గుర్తొచ్చింది. ఆగరికలు కట్ చేయగానే మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు అది ఆగరికాయలు కట్ చేస్తాను కూరకైతే. ఆగరికాయలకి కూర అయితే అవుతుంది. కొంచెం నీళ్ళైతే వేసానండి. ఆయిల్ ఎక్కువ వేస్తే ఉడుకుతుంది కానీ ఎందుకు ఆయిల్ ఫుడ్ అనేసి ఉద్దేశానికి ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకేం తర్వాత పేర్చుకుంటా. బుజ్జిగడికి మండే నుంచి ఎగ్జామ్స్ కదా అనేసి కొంచెం చదువుకోమంటున్నాను. అందుకొంచెం బుక్స్ తీసుకుంటాను. రేపటికి టిఫిన్ కంకులు తొట్టలేద్దాం అనేసి గింజలు ఒలిసేస్తున్నాను. రేపు గబగబా చేయలేను కదా అనేసి. ఇద్దరు భోజనాలు అయితే అయిపోయాయండి. ఇంకా బుజ్జిగడికి అయితే ఫ్రెష్ అప్ స్నానం చేయించాను. ఇంకా తలనిండగా ఫుల్గా హెవీగా పేలు ఉన్నాయి. అంటే మధ్యాహ్నం పడుకున్నప్పుడు ఇలా గోక్కున్నాడు. సరే రాత్రికి తీయచ్చలేని ఊరుకున్నాను. తీస్తుంటే దొంతులు నేనంటే నేను పోటీగా వచ్చాయి. అందుకొంచెం మొత్తం కొంచెం దువ్వేశాను. కొంచెం స్నానం కూడా చేయించాను. పాలు కూడా వేడి చేస్తాను. తాగుతాడా కదా అనేసి. ఎప్పుడు తెలిసి అడుగుతాడు. చక్కగా నేను పడుకుని పోతాను చూడండి, అప్పుడు అడుగుతాడు పాలని. ఒక్కొక్కసారి నన్ను లెగలేకపోతున్నాను అని చెప్పాలన్నా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకెందుకు లాడు అడక్క ముందే అచ్చిపెట్టి రెడీగా ఉంచుకుంటే బాగనేసి కొంచెం చిన్న గింతని ఎక్కువ కూడా కాదు, కొంచెం ఈ గింతనే అచ్చిపెట్టేస్తాను. ఇప్పుడు తాగబెట్టేస్తే ఇంకా పడుకుని పోవడమే. ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేసి మా వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్ అందరికీ.